మీకు చుడిదార్ అంటే ఎంత ఇష్టమో ఇంటికొచ్చిన కొత్తలోనే తెలుసుకున్నా. ఇష్టమా? నాకలాంటివేం లేవు. నా దగ్గర కూడా అబద్ధాలు ఎందుకత్తయ్యా? ఒకరోజు మన ఇంటికి వైషు వాళ్ళ ఫ్రెండ్ వచ్చినప్పుడు ఆ అమ్మాయి వేసుకున్న చుడిదార్ చాలా బాగుంది అని చెప్పారు. ఇంకో రోజు మీ వయసున్న ఆవిడ డ్రెస్ వేసుకుంటే మీలో ఒక తెలియని ఆనందం కనిపించింది. అప్పుడే మీకు ఇలాంటి డ్రెస్ వేసుకోవడం చాలా ఇష్టం అని తెలిసింది. అందుకే తీసుకొచ్చాను. ఈరోజు ఈ డ్రెస్ వేసుకోండి అత్తయ్యా. అమ్మో, ఈ డ్రెస్ వేసుకున్నట్టు మీ మావయ్య గారు గాని అమ్మమ్మ గారు గాని చూస్తే ఇంకేమైనా ఉందా? అంటే వాళ్ళు చూసి ఏమనకపోతే పర్లేదా? ఎందుకనరు? ఖచ్చితంగా అంటారు. నీకు తెలియదు పున్నమి, అత్తయ్య గారికి కోపం వస్తే అందరి ముందు తిట్టేస్తారు. నాకు చాలా భయంగా ఉంది. ఎందుకు తిడతారత్తయ్యా? ఈ డ్రెస్ కూడా చీరలానే నిండుగా ఉంటుంది. మీరెప్పుడు ఇది వేసుకోకపోవడం వల్ల మీకు అలా అనిపిస్తుంది, కానీ ఒక్కసారి వేసుకుని చూడండి ఎంత బాగుంటుందో. అందరూ మిమ్మల్ని ఇంతింత కళ్ళేసుకుని చూస్తారు. మావయ్య గారైతే ఇంకా మురిసిపోతారు. వద్దులే పున్నమి, ఇప్పుడు ఈ డ్రెస్ వేసుకుంటే ఎక్కడిది అని అడుగుతారు. అప్పుడేం చెప్పాలి? అమ్మా, గెస్ట్లు గిఫ్ట్గా ఇచ్చారని చెప్పు. వాళ్ళని చేతికి కవర్ ఇచ్చారు గాని లోపలేముందో ఎవరికీ తెలీదు. ఇచ్చిన వాళ్ళకి తెలుస్తుంది కదా. వాళ్ళేమనుకుంటా నేను చూసుకుంటానమ్మా. వేసుకో అమ్మా, ప్లీజ్ అమ్మా. వద్దమ్మా. ఇంతలా చెప్తున్నాం కదా, ఎందుకు అత్తయ్య భయం? ఎప్పుడూ ఇంటి కోసం కష్టపడడం, పనులు చేయడం, పక్క వాళ్ళ గురించి ఆలోచించడమే కాదు, మీ చిన్న చిన్న ఇష్టాలు కూడా నెరవేర్చుకోండి అత్తయ్య. మీ గురించి కూడా మీరు ఆలోచించుకోండి. అమ్మా, ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. ఈ డ్రెస్ వాళ్ళు ఇచ్చింది అనుకుంటారే తప్ప నువ్వు కొనుక్కున్నావనో కావాలని వేసుకున్నావో అని ఎవరు అనరు. ప్లీజ్ అమ్మా. అత్తయ్య వేసుకోండి అత్తయ్య. వేసుకో అమ్మా, ప్లీజ్. అత్తయ్య నా కోసం ప్లీజ్. ఇంతగా బతిమాలించుకోకమ్మా. వేసుకో అమ్మా. వేసుకోండి. వెళ్ళి వేసుకో. ఏంటి మీ ఇద్దరు ఎక్కడ వెయిట్ చేస్తున్నారు? లోపల ఒక సర్ప్రైజ్ రెడీ అవుతుంది అన్నయ్య. సర్ప్రైజా? ఏంటది? అది వైషు ఆగు. తినబోతూ రుచిందుకో. వకీల్ సాబ్ నేరుగా చూస్తేనే బాగుంటుంది. అందరూ ఇంత సంతోషంగా ఉన్నారంటే ఏదో స్వీట్ సర్ప్రైజ్ ఉందన్నమాట. అమ్మా, ఇది నువ్వేనా? సూపర్ అమ్మా. ఎవరండి మీరు? లోపల మా అత్తయ్య గారు ఏమైనా కనిపించారా? ఊరుకో పున్నమి, నాకు సిగ్గేస్తోంది. సిగ్గెందుకమ్మా? ఎంత అందంగా ఉన్నావో తెలుసా? నాన్న గాని నిన్నిలా చూస్తే మళ్ళీ పెళ్లికి రెడీ అయిపోతారు. మీరు వైశ్యుకి తల్లిలా కాదు, చెల్లిలా మారిపోయారు. అవును సిస్టర్. ఊరుకోవే. సావిత్రి, ఏంటే అవతారం? అది పెళ్ళైన కొడుకులున్నారు, పెళ్లి కాబోతున్న కూతురుంది, కొన్ని నెలల్లో నానమ్మవి కాబోతున్నావు.
నీకంటే ఈ బట్టలు? బుద్ధి జ్ఞానం లేదా? అత్తయ్య గారు, మన సంస్కృతి సంప్రదాయాలు చూసి మెచ్చుకున్న విదేశీయులు ఈ బట్టల్లో నేను చూస్తే మన పరువేం కావాలి? నానమ్మ, ఈ డ్రెస్ వాళ్ళే తీసుకొచ్చి ఇచ్చారు. ఏంటి? వాళ్ళు తెచ్చారా? సావిత్రి, నిజం చెప్పు. లేదత్తయ్య. అయితే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఈ బట్టలు తీసేసి లక్షణంగా చీర కట్టుకోనరా. ఏం చేస్తున్నావు సావిత్రి? వెళ్ళు. ఇలాంటి బట్టల గురించి ఆలోచించడానికే భయపడేదానివి. ఏ రోజు లేనట్టు ఇప్పుడే వేసుకోవాలని బుద్ధి ఎలా పుట్టింది? అందులో తప్పే ఉంది నాన్న. అయినా అమ్మేదో చేయకూడని పని చేసినట్టు ఎందుకు అలా కోపడుతున్నారు? ఇది చెయ్యకూడని పనే. ఈ ఇంటికి నువ్వు ఇంకా కొత్త అనుకుంటున్నావా, లేక ఇక్కడ పద్ధతులు మర్చిపోతున్నావా? రెండూ కాదు నానమ్మ. అమ్మ ఈ డ్రెస్సులో అందంగా ఉందని చెప్తున్నాను. అయినా చిన్న చిన్న ఇష్టాల్ని అమ్మకి దూరం చేయొద్దని మాట్లాడుతున్నాను. అమ్మమ్మ గారు, మీ ముందు మాట్లాడే ధైర్యం నాకు లేదు. కానీ ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నానండి. ఇది కూడా భారతీయ సంప్రదాయమే కదండి. మన దేశంలోనే కొన్ని రాష్ట్రాల్లో వయసుతో సంబంధం లేకుండా అందరు ఆడవాళ్ళు ఇలాంటి బట్టలే కట్టుకుంటారు. అదీ కాక ఈ డ్రెస్లో ఎక్కడ అశ్లీలత లేదు. నాకే చెప్పేంత దానివయ్యావా? వదిన కాకపోతే నేను చెప్తాను. అమ్మకి ఈ డ్రెస్ అంటే చాలా ఇష్టం. పెళ్ళైన తర్వాత నుండి నీకు భయపడి చీరలే కట్టుకునేది. ఫస్ట్ టైం డ్రెస్ వేసుకుంటే ఇంత గోల చేయాలా? పోన్లేండి అమ్మమ్మ గారు, ఈ ఒక్క రోజే కదా. ఒక్కరోజు కాదు, ఒక్క క్షణం కూడా దీన్ని నేను ఈ బట్టల్లో చూడలేను. సరే అత్తయ్య గారు, మీకిష్టం లేని పని నేను ఎప్పటికీ చెయ్యను. ఇప్పుడే వెళ్ళి మార్చుకొని వస్తాను. అమ్మా, ఒక్క క్షణం ఆగు. ఏంటి నానమ్మ ఇది? ఇంట్లో అన్నీ నీకు నచ్చినట్టే కదా జరుగుతున్నాయి. ఈ ఇంటికి కోడలుగా వచ్చినప్పటి నుంచి అమ్మ పుట్టింటినే కాదు, చిన్నప్పటి నుంచి చిన్న చిన్న కోరికలను కూడా మర్చిపోయింది. ప్రతి విషయంలో నీ గౌరవ మర్యాదనిచ్చే అమ్మ ఇష్టాలకు కూడా నువ్వు గౌరవం ఇవ్వాలి కదా నానమ్మ. ఒక్కసారి పోన్లే అని ఊరుకోవడం వల్ల నీ పరువు పోదు, అయినా నీ స్థాయి కూడా తగ్గదు. అమ్మ కోరిక కూడా తీరుతుంది. అమ్మమ్మ గారు, నిజంగా మీరు చెప్పినట్టు వచ్చిన విదేశీయులు అత్తయ్య గారి బట్టల గురించి ఏదైనా తప్పుగా మాట్లాడితే వెంటనే మార్చేసుకుంటారు. ఈ ఒక్కసారికి ఒప్పుకోండి. వద్దు పున్నమి. అత్తయ్య అత్తయ్య అంతగా చెప్పిన తర్వాత కూడా ఒప్పించే ప్రయత్నం చేయకండి. నేను ఇప్పుడే వెళ్ళి మార్చుకొని వస్తాను. ఆగో! అందరికీ నచ్చిన తరువాత నేను వద్దని చెడ్డవడం నాకు ఇష్టం లేదు. ఇలానే ఉండు. నువ్వు సూపర్ నానమ్మ. చాలే సంబరం. మీరు కూడా బట్టలు మార్చుకుని రండి. కింద వాళ్ళు మన కోసం ఎదురు చూస్తున్నారు. అలాగే నానమ్మ. అంతా నీ వల్లే పున్నమి. ఎన్నాళ్ల నుంచో నా మనసులో ఉన్న కోరిక నెరవేర్చావు. చాలా సంతోషంగా ఉంది. నేనేం చేసినా మీ కళ్ళల్లో మాటల్లో ఈ సంతోషం చూడ్డానికి అత్తయ్య. సరే సరే, ముందు మీరు వెళ్ళి రెడీ అవ్వండి. మీరు వెళ్ళి రెడీ అవ్వండి. ఏమండి, నిజం చెప్పండి,
ఈ బట్టల్లో నేను బాగోలేనా? అమ్మ ముందు చెప్పే ధైర్యం లేక సైలెంట్గా ఉన్నాను కానీ నిన్ను ఈ డ్రెస్సులో చూడగానే పడిపోయాను సావిత్రి. ఇప్పుడు నేను నీ ముందు ముసలోళ్ళలాగా కనిపిస్తానేమోనని భయంగా ఉంది. అయ్యో, చాలే ఊరుకోండి మీరు మరీను. నిజం సావిత్రి, ఈ డ్రెస్సులో నిన్ను చూస్తుంటే నాకు కూడా 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళాలనిపిస్తుంది. ఛీ, పోండి. సావిత్రి, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోస్త్య కర్మణి. అంటే మనం చేసే పని మీద మాత్రమే మమకారం ఉండాలి కానీ వచ్చే ఫలితం మీద కాదు. అలాగే పని చేయడం కూడా మానకూడదు. అర్థం కాలేదా? అర్థమయ్యేలా చెప్పడానికి నేనున్నాను కదా అమ్మమ్మా. యూ హ్యావ్ ఎ రైట్ టు పర్ఫార్మ్ యువర్ ప్రిస్క్రైబ్డ్ డ్యూటీస్ బట్ యు ఆర్ నాట్ ఎంటైటిల్డ్ టు ద ఫ్రూట్స్ ఆఫ్ యువర్ యాక్షన్స్. Oh, wow. Great meaning. చూసావమ్మా, నా కూతురు ఎంత బాగా చెప్పిందో. వాళ్ళు కూడా మెచ్చుకుంటున్నారు. వాళ్ళు మెచ్చుకున్నది నన్నో దాన్నో కాదు, జీవితం గురించి చెప్పిన శ్రీకృష్ణుణ్ణి. Wow. Wow, Punami, you're looking like an angel. నువ్వు దేవతలాగా ఉన్నావు అని చెప్తున్నారు. Savitri garu, you're looking so young and beautiful. Bhanumati garu, Savitri garu is looking good in this dress rather than saree. విన్నావా నానమ్మ? అమ్మకి డ్రెస్ సూట్ అయిందని ఆవిడ కూడా చెప్తుంది. ఓన్లీ టుడే టుడే. Everyone looking great. It's time to celebrate. Let's dance. Come on. Let's celebrate. Come on. Yes, come on. Come on. Let's celebrate. Come on, Savitri Let's garu. dance. Come on. రాదయ్యో. Let's dance, man. Come on. డ్రెస్ అంటే వేసుకున్నాను కానీ దీంతో డాన్స్ అంటే నా వల్ల కాదు. అతిథి దేవో భవ అని ఇప్పటి వరకు మర్యాదలు చేసి ఇప్పుడు వాళ్ళు అడిగింది కాదంటాం చాలా తప్పు కదా నానమ్మ? ఏమోరా బాబు, ఇలాంటివి నాకేం తెలీదు. ఇంకేం మాట్లాడినా నన్ను కూడా లాగేటట్టున్నారు వీళ్ళు. What's happening? Come on, let's dance. Actually, everyone is hesitating to dance. They are all feeling little shy. Why shy? Okay. We dance first. వకీల్ సాబ్ ఏమంటున్నారు? మీరు మొహమాట పడుతున్నారని చెప్పాను. అలా అయితే మమ్మల్ని చూసి చేయండి అంటున్నారు. Let's dance. ఓకే, Come on, come on. స్టార్ట్ ద మ్యూజిక్. Come. ఇప్పుడు మన ఇద్దరం డాన్స్ చేద్దాం. అమ్మో, నేనా? నా వల్ల కాదండి. నవ్వుతూ ఉండు. It's your turn. జనార్దన్ గారు అండ్ సావిత్రి గారు. అయ్యయ్యో, నా వల్ల కాదండి, నా వల్ల కాదు. చెప్పిన తర్వాత చేయకపోతే బాగోదు. వెళ్ళు. అమ్మ చెప్తుంది కదా. సరే అత్తయ్య. అత్తయ్య నాన్న రండి.
మావయ్య రండి, మ్యూజిక్ ఆన్ చేయండి. వద్దండి, నాకెందుకో భయంగా ఉంది. నేను చెప్పేది విను. సరేనండి. చాలండి, చాలు. Now the beautiful couple, Purnami and Prudhvi. థ్యాంక్ యూ. Very good. You done. Nice. Now it's time for cake cutting. కేక్ కటింగా? కేక్ కటింగ్? Yeah, why? వాట్ ఇస్ ద రీజన్ ఫర్ దాట్? You both are newly married couples. That's why. ఏది కాని వేళ గేదె ఈనినట్టు ఈ తెల్లోడికి మతి తప్పిపోయినట్టుంది. వీడి మొహం మండ. ఇప్పుడు కేక్ కటింగ్ ఏమిటో. అదే కదమ్మా, వీళ్ళ డాన్సులే చూడలేకపోయామంటే ఇదొక్కటే తక్కువైందేమో. చూస్తున్నా. Come on, let's cut the cake. Small surprise for you both. You may kiss the bride now. ఏమంటున్నాడు వకీల్ సాబ్? Come on, man. Let's do it. I mean, we don't do such things in front of our family. You both are wife and husband, right?
Not a problem. Just do it. అమ్మా మొగుడు పెళ్ళలయ్యిండు కూడా వీళ్ళు ఇంత ఆలోచిస్తున్నారేంటమ్మా? అదే నాకు కూడా అనుమానంగా ఉందే. Yes, Mr. Pudve. We followed your tradition. Who should follow us too? పునమి అరిరే మనసే అదిరే నీ వల్ల నాలో నయ్యల్లరే ఎవరే కుదురే చదిరే తొలిసారి తనువంత ఓ జాతరే